ఏమి ఎప్పుడు సెట్టింగ్ ఉంటుంది సెట్టింగ్ ఎట్లా లెక్కలు ఉండాలి నశించాలి అనువాద సంస్కృతి, నశించాలి బ్రాహ్మణ సంస్కృతి, నశించాలి అనువాద సంస్కృతి, పోరాడతాం అనువాద బ్రాహ్మణీయ సంస్కృతి వ్యతిరేకంగా, పోరాడతాం అనువాద బ్రాహ్మణీయ సంస్కృతి వ్యతిరేకంగా, పోరాడతాం అనువాద బ్రాహ్మణీయ సంస్కృతి వ్యతిరేకంగా, వర్ధిల్లాలి దళిత బహుజన సంస్కృతి, వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు, దసరా దీపావళిని బహిష్కరించండి, దసరా దీపావళిని బహిష్కరించండి, దసరా దీపావళి హోలీ పండుగలను వర్ధిల్లాలి మూలవాసుల సంస్కృతి, వర్ధిల్లాలి మూలవాసుల సంస్కృతి, జై మహిషాసురు, జై రావణాసురు, జై నరకాసురు, జై తాటకి, జై శూర్పణఖ, జై హిడంబి, జై బలచక్రవర్తి, బహిష్కరించండి దసరా దీపావళి హోలీ పండుగలను, బహిష్కరించండి దసరా దీపావళి హోలీ పండుగలను, వర్ధిల్లాలి నాగా ద్రావిడ జాతి ప్రజల సంస్కృతి, వర్ధిల్లాలి ద్రావిడ నాగ జాతి ప్రజల సంస్కృతి, కొనసాగిస్తాం పూలే అంబేద్కర్ పెరియార్ సాంస్కృతిక పోరాటాన్ని, కొనసాగిస్తాం పూలే అంబేద్కర్ పెరియార్ సాంస్కృతిక పోరాటాన్ని, మా పుల నమ్మిన జ్యోతిరావు పులేకి మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి బంతి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలెత్తుమో భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ కు, బంతి పూల దండాలెత్తుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ను, దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మీరు చూపిన బాటలోన బతుకు తెరువు బేటాలోన, మీరు చూపిన బాటలోన బతుకు తెరువు బేటాలోన, తందార్ల చూపిని చూసి చూపున
చూపులను సురకత్తులు చేసి తందాన దోపిడి చూసి చూపులను సురకత్తులు చేసి దళిత బహుజన రాజ్యం తెద్దుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా దళిత బహుజన రాజ్యం తెస్తుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా ధరణిలో దండుగట్టి బహుజనులమంతా ధరణిలో దండుగట్టి బహుజనులమంతా వర్ధిల్లాలి మూలవాసుల చరిత్రలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐదో బ్రాహ్మణిజం నశించాలి. ఐదో బ్రాహ్మణిజం నశించాలి నశించాలి ఐదో బ్రాహ్మణిజం నశించాలి నశించాలి నరకాసురుని పాత్రలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు ఈ రాత్రి నుంచి ఒక్కరు కూడా టపాకులు కాల్చి కానీ ఏ రకమైన పొల్యూషను వాతావరణాన్ని నాశనం చేసే పొల్యూషను బ్రాహ్మణవాదులు సృష్టించారు. ఆ పొల్యూషన్కు నరకాసురుడు వ్యతిరేకం. నరకాసురుడు ప్రకృతి వనరులను కాపాడిన వ్యక్తి, పంటలను పండించిన వ్యక్తి, రాజరికాలను ఒక మానవ వనరుల కోసం అభివృద్ధి చేసిన వ్యక్తి. అతన్ని సత్యభామ చేత అనే ఒక స్త్రీ చేత చంపించామని ఆనాడు బ్రాహ్మణులు వాళ్ళే స్వయంగా చంపారు. ఎవరిని స్త్రీలు చంపిన పరిస్థితి లేదు. కనుక మేము ఇక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల నుంచి అన్ని విద్యార్థుల, ఉపాధ్యాయుల, దళిత బహుజన ఆదివాసీ స్త్రీ సంఘాల ప్రతినిధులుగా ఏం చెప్తున్నామంటే ఇవాటి నుంచి దీపావళి ఎవ్వరు కూడా టపాకులతో కానీ బాంబులతో కానీ అసలు దీపాలు కూడా వెలిగించవలసిన రోజు కాదు. అది చీకటి దినం. ఆ చీకటి దినాన్ని పండగగా జరుపుకొని, అంటే మా హంతకులనే మేము పూజించే స్థితికి తెచ్చారు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులని మొన్న ఈ మోహన్ బాబు ఇంటి దగ్గర కొట్టిన దాన్ని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైనా దళితులు దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు దళితులు కాదు, వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు బ్రాహ్మణవాదులని ఇక్కడ నుంచి ఖచ్చితంగా మేము తేల్చి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఇవాళ మొట్టమొదటిసారి ఒక అగ్రకుల బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గౌరవించి పూజించే రామ్ జెత్మలాని, ఆ రాముని పేరు పెట్టుకున్న రామ్ జెత్మలాని మా పక్షాన వచ్చి ఏం చెప్పాడు? రాముడు చెడ్డ భర్త అన్నాడు. రాముడు శూర్పణఖ ముక్కు చెవులు ఎట్లా కోశాడని అడిగాడు. రాముడు గర్భవతిని తీసుకొచ్చి అడవిలోకి ఎట్లా పంపాడని అడిగాడు. అంతకుముందు ఆ గర్భవతి ఆమె శీలవంతురాలా, శీలము లేనటువంటి వ్యక్తి అని అగ్నిలో ఎట్లా ప్రవేశింపజేశాడని వాళ్ళు మెచ్చుకున్న గొప్ప లాయర్ అడిగాడంటే రాముణ్ణి గొప్ప లాయరే తిరస్కరించాడు. వాళ్ళ ఇవాటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాముణ్ణి ఓన్ చేసుకుంటే వాళ్ళు ఈ దేశవాసులు కారు. వాళ్ళు స్త్రీలను చంపి ముక్కు చెవులు కోసి వాళ్ళ రాముడు ఎందుకు పరీక్షకు గురి కాలే? రాముడు ఎందుకు అగ్నిలో ప్రవేశించలే? ఎవరి దగ్గర పన్నాడో తెలియదు కదా. సీత లేనప్పుడు అంబేద్కర్ ఎవరి దగ్గర పన్నాడో తెలియదు కదా. ఎవరి దగ్గర రావణుడు సీతను ముట్టుకోలే. నీ దగ్గరికి రానన్నాడు. అశోక వనము అంటే శోకము లేనటువంటి వనములో పెట్టాడు. ఒక మానవ విలువలు కలిగిన వ్యక్తిగా దూరం ఉండి అమ్మా నేను ముట్టుకోను, నా చెల్లె ముక్కు చెవులు కోసినందుకే తీసుకొచ్చిన, వానికి పాఠం చెప్పడానికి నేను మాత్రమే తీసుకొచ్చిన అని చెప్పాడు. రెండవది, రావణుడు ఎవరి రాజ్యం మీద దండయాత్ర చేయలే. ఎక్కడి అయోధ్యలో పుట్టిండు, ఈయన పుట్టిండో లేదో తెలియదు కానీ లంక దగ్గరికి ఎందుకు వచ్చిండు? దండయాత్రకు వచ్చాడు. తాటకి రాజ్యమేలుతూ ఇక్కడ పండ్లు పండించింది, ఇక్కడ గొడ్డు మాంసం తయారు చేసింది, ఇక్కడ పంది మాంసం తయారు చేసింది. ఆనాడు ముస్లింలు లేరు, ఆనాడు క్రైస్తవులు లేరు, ఆనాడు హిందువులు లేరు. కానీ బ్రాహ్మణ సన్యాసులు ఈ రాముని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతం మీద దాడి చేసినందుకు, మాతో పాటు రామ్ జెత్మలాని అయినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు చెప్తున్నాము. సుప్రీంకోర్టును కూడా మార్చమని విజ్ఞప్తి చేస్తున్నాం. మోహన్ బాబు అట్లాగే బ్రాహ్మణిజం, స్త్రీల సమస్య అని ఒక మిత్రుడు సినిమా తీశారు. ఆ సినిమాను జరగని బ్రాహ్మణులు అంటున్నారు. మేము రేపో ఎల్లుండో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తంగా ఉద్యమం చేస్తాం. బ్రాహ్మణులు ఎన్ని గ్రంథాలలో ఆదివాసుల్ని రాక్షసులు అన్నారు. ఇక్కడ భంగ్యా నాయక్ ఉన్నాడు, ఎక్కడ పిహెచ్డి చేసి వచ్చాడు తెలుసా? ఆయన ఇంగ్లాండ్ పిహెచ్డి చేసి వచ్చాడు. అంబేద్కర్ పిహెచ్డి చేసిన దగ్గర పిహెచ్డి చేశారు. ఈ దేశంలో అగ్రకులాలు ఎవరు చేస్తాడు? ఆయన ఎప్పుడు దేశంలో ఆదివాసులు ఎప్పుడు చెడ్డవాళ్ళు గారు. వాళ్ళను మీరు చండాలులు అన్నారు, రాక్షసులు అన్నారు. మాలమాదిగలు చెప్పులు చేసి, కుండలు చేసి ఈ
అక్కడికి పోతూ ఎవరైనా ముండరాలు బ్రాహ్మణ ఆమె గర్భంతో ఉంటే ఆమెను నేను వచ్చే వరకు వెతికి చంపేయండమని ఆర్డర్ ఇచ్చాడు. ఒక్క ఆమె గర్భంతో ఉన్నదని చెప్పారు. చెప్తే ఆమెను ఏం చేయాలంటే ఎండు చెట్టు తొలిసి ఆ నిండు గర్భవతిని ఎండు చెట్టులో దించి దాన్ని తగలబెట్టండి అన్నాడు. అప్పుడు బ్రాహ్మణులు ఆ స్త్రీని తగలబెడుతుంటే మహాత్మా పూలే ఇట్లాంటి విద్యార్థులతో ఒక సైన్యం తీసుకెళ్ళి ఆ స్త్రీని కాపాడి ఆమెను డెలివరీ చేయించి ఆ కొడుకును సాదుకున్నాడు. ఆయనే యశ్వంతరావు డాక్టర్ అయ్యాడు. ఈ సంస్కృతి ఎవరికి ఉన్నది? ఈ రాష్ట్ర బ్రాహ్మణులు ఎవరికి చెప్పదలుచుకున్నారు ఈ సంస్కృతిని? బిడోను గుండ్లు గీకించాలే, సతిని తగలబెట్టించాలే, ఆ స్త్రీని బట్టలు వెలిచి రోడ్ల మీద నడిపించాలే. కనుక ఆ సినిమా తీసిన ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఉస్మానియా విద్యార్థుల టీచర్ల మద్దతు ఉంటుంది, నీకు తెలంగాణ విద్యార్థుల మద్దతు ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం పేరుతో బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకొస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఈ అవకాశం మీరు మీడియా వాళ్ళు ఇక్కడ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుభద్ర ఒక్క మాట. అసలు చేసుకోకూడదు, కానీ మమ్మల్ని కూడా దాంట్లోకి చేసుకునేటట్టుగా మమ్మల్ని ఏమార్చిండ్రు, చారిత్రకంగా ఏమార్చిండ్రు వీళ్ళంతా. కానీ మనము జాగరూకంగా చైతన్యంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరకాసురుడు ఎవరు, రావణాసురుడు ఎవరు, మహిషాసురుడు ఎవరు, తాటకి ఎవరు, శూర్పణఖ ఎవరు, ఎవరి వారసులు వాళ్ళు, ఏ బిడ్డలు వాళ్ళంతా మా వారసులు, అంటే మా చారిత్రక పురుషులు, మాకు సంబంధించిన లీడర్స్ వాళ్ళంతా. వాళ్ళు ఏ ఆడామని చంపలేదు, వాళ్ళు మా తాటకిని చంపిండ్రు. ఆమె 1000 ఏనుగులంత బలం ఉన్న తాటకిని చంపిండ్రు. ఆ శూర్పణఖని ముక్కు చెవుల కోసం అవమానపరిచిండ్రు. కానీ మా బహుజన కులాల మగవాళ్ళు ఏ ఆడామెను ఇప్పటిదాకా అట్లా క్షోభ పెట్టినట్టు, అట్లా చంపినట్టు ఇప్పటిదాకా పురాణాల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడా లేదు. శూర్పణఖ నుంచి తాటకి నుంచి ఇప్పటి రాముడు లక్ష్మీపేట రాముడమ్మ దాకా ఈ మగవాళ్ళు చంపిండ్రు, ఆడవాళ్ళు చంపారు, ఆడవాళ్ళు వేసి చంపిండ్రు. నిజానికి వీళ్ళంతా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన వాళ్ళే ఈ బ్రాహ్మణ సినిమాలకు సంబంధించి అక్కడ ఆ స్త్రీలను ఇదైండ్రు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింది. మరి ఆ సినిమాలలో ఈ మూలవాసి కులాల ఈ బహుజన కులాల స్త్రీలని ఎంత హీనంగా ఎంత నీచంగా ఇప్పటిదాకా తీసిండ్రో దాని మీద మనం మాట్లాడకూడదా? మన విమెన్ మీద మనం మాట్లాడకూడదా? కానీ అది మాట్లాడకుండా మన వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మనల్ని ఇప్పటిదాకా మన ఆడవాళ్ళని చాలా నీచంగా చేసిండ్రు, దాని మీద ఎవ్వరు మాట్లాడలే, మన వాళ్ళు కూడా మాట్లాడలే. మనము ఈ చైతన్యాలు లేకుంటే ఇగో ఇట్లనే వీళ్ళ పండగలు వాళ్ళ సినిమాల్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ధర్నాలు చేయడాలు, కలెక్టర్కి మెమోరాండాలు ఇవి మనకు అసలే కూడదు. మన వాళ్ళు మన సంస్కృతి మన చారిత్రకంగా మనం చైతన్యంగా ఉంటే కానీ మనం విముక్తి కాలేము. నిజంగా రామ్ జత్మలాని అసలు ఎప్పటి నుంచో అసలు ద్రవిడ సంస్కృతి అంతా రాముడికి వ్యతిరేకంగా పురాణాలు రాసుకున్నారు, రాముడికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిండ్రు, కల్చర్ నిర్మించిండ్రు. కానీ అది ఎవరు పట్టించుకోలే, భారతదేశంలో ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్గా ఎక్కడ అది ఫ్లోట్ కాలేదు. కానీ రామ్ జత్మలాని బీజేపీ లీడరు, ఆయన ఒక గొప్ప నాయకుడు అని బీజేపీనే చెప్తారు. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన రాముడు చెడ్డవాడు అనడము నిజంగా మేమందరం హర్షిస్తున్నాము. ఇప్పటికైనా దళిత బహుజనులు దాన్ని ఆమోదిస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నారు. ఈ నరకాసుర వద్దంతి జరగడానికి ఒక నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ హిందూవాదము, హిందుత్వ ఫోర్సెస్ ఈ ఆర్య బ్రాహ్మణిజాన్ని అనేక రూపాలుగా దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ ఉన్నాం మనము. అందుకే ఇవాళ దళిత బహుజనులు, ఈ దేశ మూలవాసులు, ద్రావిడ సంస్కృతి వారసులైన మేము ఈ నరకాసురుడిని మేము మా వాణిగా ఓన్ చేసుకొని ఇవాళ హిందూ బ్రాహ్మణిజం మీద పెద్ద ఎత్తున మేము దాడి చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అంతేకాకుండా చరిత్రను, సంస్కృతిని ఇవాళ తిరిగి రాయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమెరికాలో తర్వాత మిగతా యూనివర్సిటీస్ జరుగుతున్నటువంటి రీసెర్చ్ లో భాగంగా ఇవాళ DNA పరీక్షల వల్ల క్లియర్ తెలిసింది ఏంటంటే ఈ ఆర్య బ్రాహ్మణులు స్వదేశీయులు కారు, వీళ్ళు బయట నుంచి వచ్చినట్టు వాళ్ళే. ఆర్యులకు పూర్వమే ఈ దేశంలో ఒక గొప్ప సంస్కృతి నెలకొని ఉన్నది. ఉదాహరణకి సింధు నాగరికత, అది ఉత్పత్తి కులాలు నిర్మించిన గొప్ప నాగరికత. అందుకే ఇవాళ అగ్రకుల మేధావులు లిబరల్ బూర్జువా జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొని సనాతనవాద అయినటువంటి పరిపూర్ణానంద వీళ్ళందరూ కూడా భారత సంస్కృతి అంటే వేద సంస్కృతి అని చెప్తున్నారు. అది వాస్తవం కాదు.
అందుకే మేము ఈ సందర్భంగా ఈ నరకాసుర వద్ద సందర్భంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ఒక పెద్ద సంస్కృతి ఉద్యమాన్ని మేము తీసుకోబోతున్నాము. చరిత్ర సంస్కృతి తిరిగి రాసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ మాకు ఎన్ఆర్ఐ మిత్రులు కొంతమంది ఈ లేటెస్ట్ రీసెర్చ్ ఫండింగ్స్ని పెట్టి ద్రవిడ సంస్కృతి వారసత్వ సంస్థని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రోజే ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ ద్రవిడ సంస్కృతి వారసత్వ సంస్థ ద్వారా మేము పరిశీలించి అదేవిధంగా ఇవాళ దళిత బహుజనులు ఇంత ఘోరంగా అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు. ఇవాళ మీరు బ్రాహ్మణత్వాన్ని ఒకసారి మీరు చలం నావల్ చదవండి. ఆ చలము డిపిక్ట్ చేసినటువంటి బ్రాహ్మణ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి? ఈ బ్రాహ్మణులు స్త్రీని కూడా దళితులాగానే శూద్రులాగానే చూస్తారు. ఎందుకంటే ఈ ఆరులు వచ్చేటప్పుడు తమ వెంట స్త్రీలను తీసుకురాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ స్త్రీలను వాళ్ళు భార్యలుగా స్వీకరించారు కాబట్టి వాళ్ళని పరాయి వాళ్ళని చూశారు. అందుకే వైదిక సంస్కృతిలో స్త్రీకి చాలా హీనమైన పరిస్థితి ఇచ్చారు. ఇవాళ బ్రాహ్మణులు ఈ ఒక సినిమాలో దేనికైనా రెడీ సినిమాలో ఏదో ఒక సన్నివేశం అని చెప్పి వీళ్ళు గొప్ప ఆదర్శవంతులుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ బ్రాహ్మణ సంస్కృతి స్త్రీని నీచ స్థాయికి దిగదార్చి స్త్రీని వెలివేసినటువంటి సంస్కృతి ఈ బ్రాహ్మణ సంస్కృతి. సతీ సహకారాన్ని ఇట్లాంటి పెట్టి కాబట్టి మా సంస్థ తరఫున మేము ఈ ద్రవిడ సంస్కృతి సార్ లండన్ నుంచి వచ్చాడు కాబట్టి సార్ ఎదురుగా మరి రావణాసురుడిని నరకాసురుడి వర్ధంతిని నిర్వహించడం ఒక సాంస్కృతిక విప్లవంలో ఇదొక పునాది రాయి గత 3 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అయితే ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది విషయానికి వస్తే ఇదొక గొప్ప సాంస్కృతిక విప్లవంలో భాగంగా దీన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మనకు అంటే భారతదేశంలో ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక పురాణాలను వాళ్ళు క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పురాణాలు అన్నీ కూడా అభూత కల్పనలే. కానీ ఈ అభూత కల్పనల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీ సంస్కృతిని ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. మహాభారతం మొత్తం కూడా ఆర్య తెగల మధ్య కొట్లాటగా మనకు కనిపించినప్పటికీ అది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగజాతులని నాగజాతి రాజుల మొత్తాన్ని కూడా పాలిస్తున్నటువంటి నాగరాజులందరినీ కూడా ధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమం దాంట్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రామాయణము మొత్తం కూడా ద్రావిడ సంస్కృతి మీద దాడిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో అయోధ్య నుంచి పరిపాలిస్తున్నటువంటి రాముడు మరి శ్రీలంక వరకు రావడం అని అంటే అది ఉత్తర భారతదేశం నుంచి ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంకు తీసుకురావడం అనేటువంటిది దాంట్లో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆదివాసులు మొత్తం కూడా మరి వాలి సుగ్రీవులను వాళ్ళ మూల పురుషులుగా మరి పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. కానీ రాముడు వాలిని ఏ విధంగా చంపాడనేటువంటిది మనకు అందరికీ తెలుసు. ఒక చెట్టు సాటు నుండి వాలిని చంపడం అనేటువంటిది జరుగుతుంటుంది. తర్వాత నారదుడు వచ్చి ఎందుకు నువ్వు చెట్టు సాటు నుండి చంపుతున్నావని రాముని ప్రశ్నిస్తే పిచ్చివాడా వాడు సగం మానవుడు అంటే నరుడు కాదు వానరుడు, మరి వానరుణ్ణి మనం ఎట్లా చంపుతాం, చెట్టు సాటు నుండి చంపుతాం కదా, కాబట్టి నేను వాలిని చెట్టు సాటు నుండి చంపానని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఆదివాసులని కనీసంగా మనుషులుగా గుర్తించినటువంటి రాముణ్ణి మనం దేవుడిగా ఎందుకు మరి ఆయనను ప్రార్థించాలనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం మిత్రుల. సో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా బ్రాహ్మణ ఆర్య సంస్కృతిని కన్సాలిడేట్ చేయడంలో భాగంగా అనేక మిత్ని వీళ్ళు క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ మిత్ని మనము మరి ధ్వంసం చేయాలంటే మనం కూడా కౌంటర్ మిత్తో రావాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటర్ మిత్లో భాగంగానే మరి ఈ కార్యక్రమాలు నేను చేయడం అనేటువంటిది జరుగుతుంది అని మీ మీడియా ముందు ఇది తెలియజేస్తూ థ్యాంక్ యూ. చేసి దేనికైనా రెడీ సినిమాలో ఒక బ్రాహ్మణుల్ని మనోభావాలు దెబ్బతినరని ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి మా దళితులు కించపరుచుకుంటూ సినిమాలు తీశారు, నిజ జీవితంలో బట్టలు ఇప్పి రోడ్ల ఊరేగింపారు. ఇక నుంచి దేనికైనా రెడీలో మోహన్ బాబు ఎట్టా దాడి చేయించిన బ్రాహ్మణుల మీద మా మీద కూడా ఇక నుంచి సినిమాలు కానీ దేంట్లో తీసినా మేము కూడా బ్రాహ్మణులు ఉరికించిపోతామని ఉస్మానియా వేదిక నుంచి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.